స్వర బాబీకి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అలా భోజనం తినిపిస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే బాబీ, ఏమైంది బాబీ, కారంగా ఉందా, ఇదిగో నాన్న, ఇదిగో వాటర్ తాగు అని చెప్పి వాటర్ ఇస్తూ ఉంటుంది. అది చూసి బాబీ అయితే ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండడం చూసి అక్కడ ఉన్న స్వర అయితే ఏమైంది బాబీ, బాబీ ఏమైంది అంటూ బాబీని దగ్గరకు తీసుకుంటుంది. బాబీని దగ్గరకు తీసుకోవటంతో బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. అమ్మా, నేను నిన్ను ఎంత బాధ పెట్టానమ్మా, నువ్వు నన్ను కలవడం కోసం, నాతో మాట్లాడడం కోసం, నాతో పాటు కలిసి ఉండడం కోసం ఎన్ని చేశావు, ఎన్ని చేసినా సరే నేను నిన్ను దూరం పెట్టాను. నేను నిన్ను ఎంత బాధ పెట్టానో నాకు ఇప్పుడు అర్థమవుతుందమ్మా. ఎప్పుడూ కూడా నిన్ను బాధ పెట్టను, నిన్ను బాధ పెట్టే పనే చేయను. నేను నిన్ను ఎప్పుడూ కూడా బాధ పెట్టనమ్మా. ఇక మీద నిన్ను హ్యాపీగా చూసుకోవడమే నా పని అని చెప్పి బాబీ అయితే ఏడుస్తూ ఉంటాడు. అది విని స్వర ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక బాబీ స్వరాన్ని పట్టుకొని, నేను ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టనమ్మా, నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమవుతుందమ్మా. ఇంత బాధలో కూడా నువ్వు నా కడుపు నింపాలని చూస్తున్నావు. నేను డల్గా ఉన్నానంటే ఏమైందో అంటూ ఆరాటపడుతున్నావు. నేను నిన్ను ఇంకెప్పుడు బాధ పెట్టను, నిన్నెప్పుడు కూడా సంతోషంగానే చూసుకుంటానమ్మా. నువ్వు ఏం బాధపడకమ్మా, నీతోనే నేను ఎప్పుడూ కలిసి ఉంటాను అని చెప్పి బాబీ స్వరతో అంటూ ఉంటాడు. అది విని స్వర కూడా చాలా సంతోషిస్తుంది. ఇక అంత మంచి కొడుకు ఉన్నందుకు స్వర చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక బాబీని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టి, నీకేం కాదు నాన్న, నేనున్నాను కదా అంటూ స్వర బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరిని కూడా దగ్గరకు తీసుకుంటుంది. అది చూసి బాబీ, కైలా వాళ్ళిద్దరూ సంతోషిస్తారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్.